ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు, అండ్ ఐ డోంట్ నాట్ 100 కోట్ల వెనకేసుకుని ఒక నాకు తెలిసి తిప్పి కొట్టిన 5 కోట్లు 2 కోట్లు కూడా ఉండవు అనుకుంటున్నాను వెనక యాజ్ అ ప్రాపర్టీస్ పరంగా. సో వాట్ ఎవర్ ద మనీ విచ్ ఐ ఎర్న్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేది అది సినిమాల్లోనే పెట్టుకుంటున్నాను. ఓకే, సి దట్ ఈస్ వాట్ గివింగ్ మీ హ్యాపీనెస్. నేను హ్యాపీగా చేసుకుంటున్నాను అండ్ దట్ ఈస్ కంటిన్యూయింగ్. సో at the end మనం వీఆర్ లివింగ్ టు హ్యావ్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్ అండ్ ఫిల్మ్స్ ఆర్ గివింగ్ మీ దట్ స్మైల్. అండ్ 35 గేవ్ మీ ఈవెన్ మోర్ రెస్పెక్ట్ అండ్ మోర్ హ్యాపీనెస్. యూ వోంట్ బిలీవ్ ఎలా అంటే జెర్సీ సినిమాలో నాని వెళ్ళి ట్రైన్ స్టేషన్లో అరిచినట్టు ఆ ఫీలింగ్ నాకు 35 కమర్షియల్గా వచ్చినా రాకపోయినా సంబంధం లేదు, అటువంటి సినిమా చేయగలిగాను. అండ్ అది లైఫ్ లాంగ్ నిలిచిపోతుంది. ఒక నా బ్యానర్ 35 అనే సినిమా నిలిచిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అక్కడ అంత హ్యాపీనెస్ నాకు ఇంకే దట్ ఈస్ వాట్ లైఫ్, దట్ ఈస్ వాట్ అబ్సల్యూట్ సినిమా కదా అనేది ఫీలింగ్. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ డ్రైవింగ్ మీ ఫార్వర్డ్ టు మేక్ ఫిల్మ్స్. ఇంకో 35 లాంటి సక్సెస్ నాకు రావాలి అనే హోప్తోనే కదా సార్ యూ డ్రైవ్ ఫార్వర్డ్. ఆ ప్యాషన్ ఉండాలి. మీరు సినిమా తప్పించి ఇంకా పాలిటిక్ కానీ ఇంక ఏ మాట అడిగినా నేను గూగుల్ సెర్చ్ చేసి ఎతకడం తప్పించి నాకు అసలు తెలియదు. నేను సినిమా గురించి 24/7 మాట్లాడమని నేను మాట్లాడుతూ ఉండగలుగుతాను.